Hey guys, welcome back to my channel. This is Rupa. If you're new here, don't forget to subscribe. Finally, Mirai movie అయితే చూసేసాను. ట్రైలర్ చూసిన దగ్గర నుంచి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఎప్పుడు చూస్తానా అని. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వరకు సూపర్ పవర్స్ ఉన్న హీరో అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ ఇంకా లేవు కదా. సో తేజ సజ్జా ప్రీవియస్ మూవీ హనుమాన్ లో కూడా అలాగే పోర్ట్రే చేశారు. మన మైథలాజికల్ ఎలిమెంట్స్ కూడా చూపించారు, మన హిందూ కల్చర్ని అంటే హనుమంతుడితో రిలేట్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ ఈ సూపర్ పవర్స్ అన్ని కూడా చూపించారు. సో ఇది అంటే ఐ థింక్ తేజ సజ్జా ఇస్ గోయింగ్ ఆన్ టు దట్ ట్రాక్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. స్పాయిలర్స్ ఏం లేకుండా చెప్తాను. మీ ట్రైలర్ లో చూసిన సీన్స్ లైక్ ఈగల్ సీన్స్ కానీ, రాముడు చిన్న గ్లింప్స్ కానీ అవన్నీ కూడా చాలా చాలా బాగా తీశారు. లైక్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అని చెప్పాలి. విజువల్స్ కానీ, ఆ గ్రాండియర్ కానీ, ఆ రిచ్నెస్ కానీ కూడా చాలా చాలా బాగా అనిపించింది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా హై బడ్జెట్ మూవీ లాగే అనిపించింది నాకు. మూవీ స్టార్ట్ అవడమే ఒక మంచి బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఏం జరగబోతుంది అని. ఫస్ట్ హాఫ్ అంతా గుడ్ అండ్ క్యూరియస్ గా ఉంటుండే. గెటప్ సీన్ కామెడీ కూడా చాలా బాగుంటది. చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇంటర్వెల్ దగ్గర నుంచి మనకి హై సీన్స్ స్టార్ట్ అవుతాయి, చాలా బాగుంటాయి, గూస్ బంప్స్ వస్తుంది. అండ్ ఆల్సో మనోజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక స్ట్రాంగ్ ఒపోనెంట్ లాగే ఉంటది అనమాట తన క్యారెక్టర్. తేజ సజ్జా కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్. లైక్ బిలీవబుల్ గా ఉంటది అనమాట కొన్ని హై సీన్స్ లో. నెక్స్ట్ శ్రేయ ఇస్ సో బ్యూటిఫుల్ ఈ మూవీలో అండ్ తన సీన్స్ కూడా అన్ని చాలా బాగుంటాయి. ఓవరాల్ గా అయితే మూవీకి ఒక సాలిడ్ స్టోరీ ఉంటుంది దట్ రిలేట్స్ టు రాముడు. సో మన హిందూ కల్చర్ ని మంచి మైథలాజికల్ ఎలిమెంట్స్ చాలా బాగా పోర్ట్రే చేశారు ఇన్ అ మోడర్న్ వే. ఒక సాలిడ్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను మూవీ. పిక్చర్ అవి బాకీ హే అని అన్నట్టు ఆఫ్టర్ క్రెడిట్స్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, అది మిస్ అవ్వకండి. సో గో ఎంజాయ్ మిరాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.